ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఒకసారి మన ఛానల్లో ఉన్న ఇతర వీడియోస్ ఒకసారి చూడండి. ఆ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్లీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన మార్కెట్లో కొన్ని అడ్వాన్స్డ్ అనాలిసిస్, బెటర్ టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అనాలిసిస్ తెలుసుకోవాలన్నా ఇక్కడ దొరికే ఇన్ఫర్మేషన్ బహుశా మీకు వేరే దగ్గర దొరకకపోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం ఫ్యూచర్లో చేసే ఇతర అనాలిసిస్ అప్డేట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రెండు పెద్ద అనౌన్స్మెంట్. ఒకటి, 2024 న్యూ ఇయర్ సందర్భంగా మనం ఇన్వెస్టర్స్కి కొన్ని కొత్త సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒకటి, మార్కెట్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. అయితే మీరు అడిగేటప్పుడు అక్కడ #SSRealtyAdvisor అని చెప్పి దాని తర్వాత మీ డౌట్ని రాయండి. సో ఎవ్రీ వీక్ ఫ్రైడే ఈవినింగ్ ఒక వీడియో రిలీజ్ చేస్తాము. ఆ వీడియోలో మీ డౌట్స్కి మనం ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. రీసెంట్ టైమ్స్లో చాలామంది మమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. సో అందరికీ 1 by 1 రిప్లై ఇవ్వడము, కొన్నిసార్లు రిప్లై అనేది కామెంట్ రూపంలో కాకుండా వీడియో రూపంలో చేస్తే బెటర్ని అనిపించి నేను ఇది సర్వీస్ స్టార్ట్ చేశాను. రెండవది, ఇదివరకు మీకు తెలిసే ఉండొచ్చు, మనం అడ్వైజరీ సర్వీసెస్లో 2 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైతే డౌట్స్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కావాలంటే వాళ్ళకి అడ్వైజ్ సర్వీస్ ఇస్తున్నాము. వాళ్ళు సర్టెన్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు తగ్గట్టుగా వాళ్ళకు 1/2 అవర్ to 1 అవర్ టైం అయితే ఇచ్చేవాళ్ళం. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లేదా మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా సపోర్ట్ కూడా మనం ఇస్తున్నాం అనమాట. అయితే న్యూ ఇయర్ సందర్భంగా మనం అడ్వైజరీ ఫీజెస్ అనేది నెక్స్ట్ 3 months వరకు వేవ్ అప్ చేస్తున్నాం అనమాట. అంటే జనవరి, ఫిబ్రవరి మంత్లో ఎవరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారో అడ్వైజరీ సర్వీసెస్ కోసము వాళ్ళకి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి మీరు చేయాల్సింది ముందుగా ఇక్కడ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే తర్వాత మన వాట్సాప్ నెంబర్లో మీరు మీ బ్రీఫ్ మీ ప్రొఫైలు మీరు ఏం అడగాలనుకుంటున్నారో దానికి సంబంధించి క్వశ్చన్ రైట్ చేయండి. మా టైం అనుగుణంగా మా షెడ్యూల్ ప్రకారం మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఆ టైంలో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ యొక్క క్లారిఫికేషన్ని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయం నేను చాలా ఓపెన్గా చెప్తాను. కొంతమంది డిఫరెంట్ పారామీటర్స్ వాళ్ళకు ఉంటాయి. మేమైతే చాలా ఓపెన్గా ఉంటాం. సర్వీసెస్ ఫ్రీగా ఇస్తే ఫ్రీగా ఇస్తామని చెప్తాము, పెయిడ్ అయితే పెయిడ్ అని చెప్తాము. అయితే 2024 మన ఇన్వెస్టర్స్కి ఒక గిఫ్ట్ కింద నేను నెక్స్ట్ 3 months ఇదైతే ఫ్రీగా ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. సో ఎవరైతే జెన్యూన్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా అడ్వైజ్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని మన అఫీషియల్ వాట్సాప్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక మరో విషయం, ఎవరైతే మా ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, మా ద్వారా మంచి రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ తీసుకోగలరు. మరోవైపు రీసెంట్ టైమ్స్లో మనం కొన్ని వీడియోస్ చేశాము, లైక్ బిల్డర్స్ పైన, తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్కెట్లో ఉన్న ట్రెండ్ చేంజెస్, తర్వాత కేసీఆర్ బిల్డర్ ఇష్యూ సంబంధించి చాలా వీడియోస్ చేస్తే వాటికి చాలా బెస్ట్ వ్యూస్ వచ్చాయి, బెస్ట్ సపోర్ట్ కూడా మీ నుంచి వచ్చింది. దానికి అందరికీ థ్యాంక్స్. ఎవరైతే ఇప్పటికి కూడా అలాంటి వీడియోస్ చూడలేదో ఒకసారి వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మార్కెట్లో బహుశా ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆ వీడియో చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకేం బెనిఫిట్ ఉండదు. కానీ మనం కస్టమర్ యొక్క బెనిఫిట్ ఆలోచన చేసి ఇలాంటి వీడియోస్ చేశాము. సో మీరు ఒకసారి మనం గతంలో చేసిన వీడియోస్ని చూడండి. చాలామంది ఆడియన్స్కి లేదా ఫాలోవర్స్కి తెలిసి ఉండొచ్చు, మనం ఏ అనాలిసిస్ కానీ ఎలాంటి వీడియో కానీ ఎటువంటి ఎమోషన్స్, బయాస్ లేదా అదర్ ఇంట్రెస్ట్ లేకుండానే చేస్తాము. మన యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఇక్కడ రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క వెల్త్ క్రియేషన్కి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని ఎలా అర్థం చేసుకోవాలనే దాని మీదే ఉంటుంది. ఇక్కడ నేను ఈ వీడియో చేస్తున్నానంటే ఏదో పొలిటికల్ పార్టీకి ఫేవర్గా లేకపోతే ఆపోజిట్గా ఉన్నానని అర్థం కాదు. ఇప్పుడున్న పొలిటికల్ అప్డేట్స్, న్యూస్ లేదా చేంజెస్ మన యొక్క వెల్త్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, దాంతోపాటు మనం ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశము. మీకు ఒకవేళ ఇతర అభిప్రాయాలు ఉంటే దాన్ని మర్చిపోయి ఒక ఇన్వెస్టర్ ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్, చేంజెస్, మార్కెట్ న్యూసెస్ని ఎలా అర్థం చేసుకోవాలని నా యొక్క రిక్వెస్ట్. అయితే రీసెంట్ టైంలో మనకి ఎలక్షన్ జరిగిన తర్వాత పవర్ చేంజ్ అయింది,
కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా చాలా అగ్రెసివ్గా కొన్ని చేంజెస్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనంతా అర్థం చేసుకోవడము లేదంటే దీన్ని మీద ఒక కామెంట్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. దీన్ని మరింత స్టడీ చేసి 1 by 1గా మీ ముందుకు నేను వీడియోస్ ఇవ్వబోతున్నాను. అయితే ఇక్కడ మనం ప్రైమరీ లెవెల్లో మార్కెట్లో లేదా పొలిటికల్గా మనకున్న ఇన్ఫర్మేషన్ ఏవి టాప్ పాజిటివ్, టాప్ నెగిటివ్, ఏవి న్యూట్రల్ అనే స్టాండర్డ్ని నేను ఇక్కడ ఇవ్వదలుచుకున్నాను. దాంతోపాటు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఒక రేటింగ్ లేదా ఎంతమందికి నచ్చాడు ఎంతమందికి నచ్చలేదో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఒక పొలిటికల్ పాయింట్లో కాకుండా, ఒక ఇంట్రెస్ట్ పాయింట్లో కాకుండా, ఒక రిటైల్ ఇన్వెస్టర్ తన చుట్టూ జరుగుతున్న చేంజెస్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ చేంజెస్ మన యొక్క వెల్త్ క్రియేషన్లో ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందనే మన మోటోని మీరు అర్థం చేసుకోవాలి. ముందుగా చెప్పాలంటే లాస్ట్ ఎలక్షన్ టైంలో నేను ఎలక్షన్ రిజల్ట్స్లో సమయంలో కూడా ఏ పార్టీకి అనుకూలం కాదు వ్యతిరేకం కాదు, మనం మార్కెట్ని స్టడీ చేసి దానికి సంబంధించిన అనాలిసిస్ బేస్డ్గా వెళ్తామని చెప్పాము. ఇప్పుడు అదే స్టాండర్డ్లో ఉన్నాను. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి కొత్తగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తనకు సంబంధించిన కొన్ని పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ గురించి నేను ఇప్పుడు 1 by 1 చెప్తా ఉన్నాను. ముందుగా మాట్లాడాలి అంటే పాజిటివ్ తీసుకుందాం. సో పాజిటివ్లో నాకు నచ్చిన ఒక ముఖ్యమైన పాయింట్, తను ఆల్కహాల్కి కొద్దిగా వ్యతిరేకంగా ఉంటాడు. తనకు సంబంధించిన ఎటువంటి ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా తను చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాడని చెప్పి మనకి రీసెంట్ టైంలో మనం చూస్తున్నాము. అదే నా పర్సనల్గా అది నాకు కొద్దిగా పాజిటివ్గా అనిపించిన సైన్. మరోవైపు ప్రజల తరపున తను ఇమీడియట్గా ఏ రోజైతే సీఎం ఇదయ్యారో ఆ తర్వాత ఇమీడియట్గా తను ప్రజా దర్బార్ అని ఏర్పాటు చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడే ప్రయత్నం తను చేశాడు. అయితే ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఇస్తుందో లేదనేది మనకు ఒక ఐడియా లేదు. సో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి దాని మీద మనం నెగిటివ్గా కామెంట్ కానీ ఎటువంటి అభిప్రాయం కానీ చెప్పడానికి వీల్లేదు. సో దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. మరొక ఇంపార్టెంట్ పాజిటివ్ ఏంటంటే, ఎప్పుడైతే కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నారో ఈయన వెళ్ళి తనని పరామర్శించి వచ్చారు. సో అది ఒక పాజిటివ్ గెస్చర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం రీసెంట్ టైమ్స్లో మన వేరే రాష్ట్రంలో కానీ ఇంకా ఎక్కడైనా కూడా పొలిటికల్గా ఈ రైవలరీ అనేది రాష్ట్రాన్ని కూడా చాలా వరకు డిస్టర్బ్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి గెస్చర్ అనేది చాలా వరకు తెలంగాణ స్టేట్కి ఒక పాజిటివ్ వైబ్ అనేది నేను అనుకుంటాను. మరోవైపు నాకు నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే జీవో 111. అఫ్కోర్స్ జీవో 111 మీద ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎటువంటి కామెంట్ రాలేదు. కానీ మనకు తెలిసిందే ఈ రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి జీవో 111కి అపోజ్ చేస్తూ వచ్చారు. నేనైతే పర్సనల్గా జీవో 111కి అపోజ్ చేసే పర్సన్. అండ్ అంటే జీవో 111ని రివోక్ చేయడాన్ని నేను అపోజ్ చేశాను. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనం ఇదివరకు చేశాము రిపీటెడ్గా. సో రేవంత్ రెడ్డి వల్ల జీవో 111 ఏరియాకి కొంత బెనిఫిట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది షార్ట్ టర్మ్లో కొంతమందికి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కొంత నష్టం ఉండొచ్చు, కానీ లాంగ్ రన్లో అది హైదరాబాద్కి చాలా వరకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ జీవో 111 ఏరియాని మనం ఒక కన్జర్వేటివ్ ఏరియాగా లేదంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రేవంత్ రెడ్డి వల్ల అది మనకి జరుగుతుందని మనం ఆశిద్దాం. మరొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇప్పుడు RRR సంబంధించి ఎటువంటి స్పెషల్ అనౌన్స్మెంట్స్ అయితే గవర్నమెంట్ రాలేదు, కానీ ORR అండ్ RRR మధ్యలో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దాని తగ్గట్టుగా కొన్ని ఏరియాస్ని సెలెక్ట్ చేస్తున్నట్టుగా కూడా ఉంది. దీనికి సంబంధించి నేను ఇన్ డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను రానున్న రోజుల్లో మన ఛానల్. RRR మధ్యలో ముందుగా ప్రణాళిక చేయడం అనేది కొంతవరకు అది హైదరాబాద్కి హెల్ప్ చేస్తుందని మనం అనుకుంటాం. మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫార్మాసిటీ ఏరియాలో ఏదైతే మనం అనుకున్నాం ఫార్మాసిటీ, దాన్ని తను రద్దు చేస్తున్నట్టుగా వేరే ఏరియాకి అది మూవ్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ నుంచి మనం ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి కొంతవరకు నేను స్టడీ చేశాను. అంటే దీన్ని డిఫరెంట్ వేలో కూడా మనం స్టడీ చేయాలి. ఇప్పుడున్న కేసులో ఒక విధంగా అది పాజిటివ్, ఒక విధంగా నెగిటివ్, కానీ దీన్ని నేను పాజిటివ్గా అర్థం చేసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను. నేను ఎందుకు పాజిటివ్గా అనుకుంటున్నానని చెప్పి దానికి సంబంధించి కూడా నేను ఒక డీటెయిల్ వీడియో మీకు రానున్న రోజుల్లో మీకు షేర్ చేయబోతా ఉన్నాను. మరొక ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ధరణి అఫ్కోర్స్ లాస్ట్ గవర్నమెంట్ టైంలో ధరణి చాలా వరకు మంచిగా సర్వీస్ ఇచ్చినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చాలామందికి ఉన్నాయి.
సో దాన్ని కొంత అప్డేట్ చేస్తూ భూమాత అనే పేరుతో కొత్తగా లాంచ్ చేస్తారని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఐ థింక్ ఇది ఒక 6 months to 12 months టైం పెట్టే ప్రాసెస్ అనమాట. డెఫినెట్లీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి సొల్యూషన్ అయితే ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మీద ఉంది. అది ఎవరైనా కూడా, ఏదర్ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా కూడా దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మన ఫార్మర్స్కి కానీ లేదంటే రెగ్యులర్గా ల్యాండ్స్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకి కానీ సపోర్ట్ ఇవ్వడం అనేది మంచి విషయం కింద మనం తీసుకుందాం. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్కి వెళ్ళే ముందు నేను ఒక క్వశ్చన్ చేయబోతా ఉన్నాను. జనరల్గా మనకి అదేంటంటే, మనకి హైదరాబాద్లో మెట్రో వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, మరి ఎప్పుడు ఎండ్ అయ్యింది? అఫ్కోర్స్ phase 1 phase 2 గురించి నేను అడుగుతున్నాను. ఒకవేళ దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సరే, ప్రతి పొలిటీషియన్స్, ప్రతి పార్టీలో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఏ పొలిటీషియన్ అయినా కూడా, ఎవరైనా కూడా వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. అందరూ మంచిగానే మనం అనుకుంటాం, కానీ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది, ఎవరు పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. సో డెఫినెట్లీ ఇక్కడ గవర్నమెంట్లో కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా మనం ఉన్నాయి. అయితే ఇవి నాకు నెగిటివ్ అనిపించాయి అని చెప్పి అందరికీ నెగిటివ్ అనిపిస్తాయో లేదని నేను చెప్పలేను. కానీ నేను చెప్పే పాయింట్స్ ఓవరాల్గా మిగతా ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకుని నేను చెప్తాను. ఇక్కడ ఏది కూడా నా పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ ఇంకా వేరే మోటివ్ కూడా లేదు. ఇదివరకు నేను చెప్పినట్టుగా గవర్నమెంట్లో పాజిటివ్ కూడా చెప్తున్నాను, గవర్నమెంట్లో నెగిటివ్ కూడా చెప్తున్నాను. సో ఇక్కడ దీన్ని న్యూట్రల్ స్టాండ్లో తీసుకోవడం తప్ప దీన్ని వేరే విధంగా అనుకోకండి. సో ముందుగా నెగిటివ్ పాయింట్లు నేను చెప్పాలంటే, మనకి ఏదైతే ఫ్రీ బస్ సర్వీసెస్ అనేది నేను మొదటి నుంచి కూడా దానిలో కొంత డౌట్ అయితే తెలియజేశాను. ఇప్పుడు మనం చూసామనుకోండి, 50% దాన్ని స్వాగతిస్తున్నారు, 50% దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. మనం ఒక అర్థం చేసుకున్న ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే, ఒకప్పుడు ఇక్కడ మనకి తెలంగాణలో రూరల్ ఏరియాలో కూడా బస్సెస్ చాలా ఎక్కువగా ఉండేవి. కానీ గత 4-5 సంవత్సరాలుగా నేను గమనిస్తూ ఉన్నాను, బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ చాలా తగ్గిపోయాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు లాసెస్లో ఉన్నారు. సో ఆల్రెడీ లాసెస్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఈ ఫ్రీ అనే ఈ కాన్సెప్ట్ పెట్టడం అనేది ఒక ఇన్స్టిట్యూషన్ మీద ప్రెషర్ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు మార్కెట్లో చూస్తూ ఉండొచ్చు, ఈవెన్ ఫ్రీ అయితే ఉంది కానీ ముందు ట్రావెల్ చేయడానికి బస్సెస్ దొరకట్లేదు. సో ఇది ఒక కన్సిడరేషన్ చేయవలసిన పాయింట్ అనమాట. మరొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బాధితులు ఉంటారో దానికి సంబంధించి ఆయన ఎటువంటి కామెంట్ కానీ ఏమీ చేయలేదు. మరోవైపు రెరా నుంచి కూడా ఎటువంటి స్పెషల్ అనౌన్స్మెంట్ రాలేదు. రెరా సంబంధించి ఎటువంటి చేంజెస్ కూడా మనకి ఇప్పుడు కనిపించట్లేదు. సో రెరా తర్వాత ఈ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అని చెప్పి EOW అని ఉంటుంది, దానికి సంబంధించి కూడా ఎటువంటి సీరియస్ స్టెప్స్ అయితే నేను చూడట్లేదు. మేబీ ఇది కొంత టైం పట్టొచ్చు. మరోవైపు మనకి స్టీఫెన్ రవీంద్ర అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక హానెస్ట్ అండ్ స్ట్రింజెంట్ ఆఫీసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన చాలా క్రైమ్ రిలేటెడ్ కానీ ఈ ఫ్రాడ్ రిలేటెడ్ కేసెస్లో చాలా సిన్సియర్గా, చాలా అగ్రెసివ్గా పనిచేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి హోంగార్డ్ ఆ డిపార్ట్మెంట్ హెడ్గా చేశారు. సో ఇలాంటి వాళ్ళు క్రైమ్ దాంట్లో ఉంటే కొద్దిగా ఇలాంటి కేసెస్లో కానీ లేకపోతే ఈ ఫ్రాడ్ రిలేటెడ్ కేసెస్లో కానీ క్రైమ్ నుంచి హోంగార్డ్ డిపార్ట్మెంట్ మార్చడం అనేది ఒక సరైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. మరోవైపు నేను సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వీడియో చూశాను. తనేదో అండర్గ్రౌండ్ రూట్లో ట్రైన్స్, అండర్గ్రౌండ్ రూట్లో ఏవో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాంటిది ఏదో చేద్దామని చెప్పి దానికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి తను టీవీ ఇంట్రెస్ట్లో చెప్పడం చూశాను. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తే హైదరాబాద్ అనే సిటీ, ఎస్పెషల్ సిటీ లోపు అంటే ఓవరాల్ లోపు మీకు అండర్ గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది కాదు. ఎందుకంటే ఇదివరకే మనకి మెట్రో అయిన సందర్భంలో బోత్ మనకి అండర్ గ్రౌండ్ ప్లాన్ అనేది వచ్చింది. సో ఆ టైంలో అది అంతా మనకి డిసైడ్ అయింది, అండర్ గ్రౌండ్ అనేది హైదరాబాద్కి సూటబుల్ కాదని చెప్పి మనకి అప్పుడు డిక్లేర్ అయింది అనమాట. కానీ మళ్ళీ అదే పాయింట్ని తను చెప్తున్నాడంటే తను టెక్నికల్గా కొంత సరైన గైడెన్స్ తీసుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. మరోవైపు కొన్ని కామెంట్స్, కొన్ని విషయాల్లో తను కొద్దిగా అన్ప్లాన్డ్గా వెళ్తున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మన రీసెంట్ టైమ్స్లో ఏదో ఒక ఇంటర్వ్యూలో IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్ 18 hours పనిచేయాలి అని చెప్పి ఏదో కామెంట్ చేశారు. అది టీవీ ముందు చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, ప్రాక్టికల్ లైఫ్లో అదంత ఈజీ కాదు. మరోవైపు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం అనుకుంటా అంటే ఈ బ్యూరోక్రాట్స్ చాలామంది చాలా లగ్జరీ లైఫ్ ఉంటుంది ఏదో అనుకుంటున్నాం, కానీ చాలా వరకు అది అబద్ధం యాక్చువల్లీ. అంటే నేను పర్సనల్గా చాలా బ్యూరోక్రాట్ ఆఫీసర్స్ని చూశాను, వాళ్ళ యొక్క స్ట్రగల్స్ చూశాను కదా. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు.
15 అవర్స్ పైనే చాలామంది వర్క్ చేసిన వాళ్ళు నేను చూశాను పర్సనల్గా. సో బ్యూరోక్రాట్ ఆఫీసర్స్ పని చేయరని అనుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. మరోవైపు ప్రెషర్ క్రియేట్ చేసే విధానం కాకుండా వాళ్ళు హానెస్ట్గా పనిచేసే విధానం పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి 18 గంటలు పనిచేసాడా 20 గంటలు పనిచేసాడు అనేది పాయింట్ కాదు. వాడు ఎంత హానెస్ట్గా పనిచేసాడు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ప్రతి వర్క్ తనే చేయక్కర్లేదు, తను చేసేటట్టుగా ఒక సిస్టమ్ తయారు చేసుకోవాలి. అండ్ ఆ సిస్టమ్ కూడా హానెస్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెవెన్యూ రిలేటెడ్ చాలా ఇష్యూస్ ఉంటాయి అనమాట. మనందరికీ తెలిసిందే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి కానీ లెజినెస్ కానీ ఇంకెక్కడ ఉండదు. ఇప్పుడు డిఫరెంట్ పాయింట్స్ ఇక్కడ నేను మాట్లాడాలని చాలా పాయింట్స్ వస్తాయి, కానీ దీన్ని సింపుల్గా ఎండ్ చేయాలి కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నాను. సో ప్రాబ్లమ్స్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది. సో ఒకరిని మనం ఇంటెన్స్లీ బ్లేమ్ చేయకూడదు. ఇక్కడ మనం చేయాల్సింది హానెస్ట్ సర్వీస్. ఆ సర్వీస్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళకి ఒక రేటింగ్, ఒక కలెక్టర్కో లేకపోతే ఒక ఎంఆర్కో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక రేటింగ్ సిస్టమ్ పెట్టాలి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు కానీ ప్రైవేట్ బ్యాంక్స్లో ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఆ ఎంప్లాయీ ఎలా కస్టమర్తో మాట్లాడుతున్నాడు, ఆ కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ కంపెనీస్ తీసుకుంటాయి అనమాట. సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కూడా ఫీడ్బ్యాక్ సిస్టమ్ పెట్టాలి. సో దట్ ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంతేగాని మీరు 20 గంటలు పెట్టండి, రోజుకి 20 గంటలు పని చేయండి, ఇవన్నీ అన్నెసరీ కామెంట్స్. అది ఒక నెగిటివ్ కూడా బ్యూరోక్రటిక్ డిపార్ట్మెంట్లో క్రియేట్ అయిపోతుంది. అది ఫ్యూచర్లో గవర్నమెంట్కి కూడా అది ఇంపాక్ట్ చేసే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక న్యూట్రల్ పాయింట్. ఏంటి న్యూట్రల్ పాయింట్ అంటే హైదరాబాద్ మెట్రో న్యూ లైన్ అనమాట. మీ అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మనకు వచ్చిన మరొక పెద్ద మార్పు హైదరాబాద్ మెట్రో. ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయ్యే రూటు మనకి ఇదివరకు రాయదుర్గం నుంచి ఓఆర్ఆర్కి ప్యారలల్గా శంషాబాద్ వరకు వెళ్ళే రూట్ని క్యాన్సిల్ చేసి కేవలం ఫలక్నామాల నుంచి ఫర్దర్గా దాన్ని శంషాబాద్ ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ డెసిషన్ మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ నేను డిఫరెంట్ పీపుల్ యొక్క వ్యూస్ కూడా నేను చూశాను. చాలామంది ఈ ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అనేది వాళ్ళు కొంతవరకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఒక పాయింట్. రెండోది, ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి మీకు ఫలక్నామాకి ఇంతవరకు మనకు అవ్వలేదు. ఇంకా ఫలక్నామాల నుంచి శంషాబాద్ ఇంకెంత టైం పడుతుంది, ఈ ల్యాండ్ ఎక్విజిషన్, ఇవన్నీ చాలా పారామీటర్స్ ఉన్నాయి. అయితే నేను దీనికి న్యూట్రల్ స్టాండ్ ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఈ ప్లాన్ చేశారు, ఫలక్నామాల నుంచి శంషాబాద్కి రూట్ వచ్చిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఈవెన్ నేను చాలా కామెంట్స్లో కూడా చూశాను. వాస్తవం ఏంటంటే ఇప్పుడు కాదు, ఒక 5 to 9 years బ్యాక్ 1-2 ఇంటర్వ్యూస్లో బీఆర్ఎస్ పార్టీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తను చెప్పాడనమాట. ఓల్డ్ సిటీ అంటే ఫలక్నామా వరకు తీసుకెళ్లి ఫలక్నామాల నుంచి శంషాబాద్కి దీన్ని పొడిగిస్తామని చెప్పి తను ఆ రోజే చెప్పాడు. సో ప్లాన్ అనేది ఈరోజు రేవంత్ రెడ్డి ప్లాన్ అనేది కాదు, ఇది యాక్చువల్లీ అప్పుడు వాళ్ళ ప్లాన్ అనమాట. దానికి సంబంధించిన వీడియో కూడా నేను షేర్ చేస్తాను. రిలీజియస్ స్ట్రక్చర్స్, మతపరమైన ప్రార్థనా మందిరాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి కొంత సెన్సిటివ్గా పోవాలి, కొంత సమయం తీసుకున్నప్పటికీ బ్రహ్మాండంగా ముందు పోవాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే కేవలం రాజకీయంగా లబ్ధి పొందే ఒక నిరసన కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. పాత బస్తీ ప్రజల చిరకాల కోరిక అయిన ఫలక్నుమా వరకు మనం ఏదైతే మెట్రో అనుకున్నామో దాన్ని పూర్తి చేయడమే కాకుండా ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్లే బాధ్యతను కూడా ఇదే ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుంది. మళ్ళీ తప్పకుండా కిషన్ రెడ్డి గారు కూడా ఉండి దానికి కూడా హాజరవుతారని నేను ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. సో ఇక్కడ నేను చెప్పేది ఒకటే పాయింట్, ఇక్కడ పార్టీని మనం బ్లేమ్ చేయడం వల్ల మనకేం ఉపయోగం ఉండదు. అందరూ ఒకటే స్కూల్ అనమాట. సో వీళ్ళు బ్లేమ్ చేస్తామా వాళ్ళు బ్లేమ్ చేస్తాం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ నేను న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడానికి కారణం ఒకటి పొలిటికల్ రీజన్ అయితే, రెండు ఆల్రెడీ మనకి తెలిసిందే. ఇదివరకు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి మన మెట్రో ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది అని చెప్పి. ఇప్పుడు ఇదివరకే మనకి చాలా వరకు టైం తీసుకున్న ప్రాజెక్టు ఇప్పుడు ఓల్డ్ సిటీలో అదే ప్రాజెక్టు బీఆర్ఎస్ లాంటి పవర్ఫుల్ గవర్నమెంట్ ఉన్న సందర్భంలోనే ఆ ప్రాజెక్టు కంటిన్యూ కాలేకపోయింది. ఇప్పుడు మనకి యాక్చువల్లీ హైదరాబాద్ మెట్రో వచ్చేసి 2008లోనే స్టార్ట్ అయ్యింది. 2012లో దానికి శంకుస్థాపన అయ్యిందనమాట. ఆ తర్వాత మనకు 2020కి మన చేతికి వచ్చింది. సో ఇంత లాంగ్ టైం అనేది తీసుకుంది. ఇక్కడ ఓల్డ్ సిటీ లాంటి ఏరియాలో ఇప్పటి వరకు గవర్నమెంట్ ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళలేకపోయింది. సో ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తే వీళ్ళు ఇంకెప్పుడు ఫలక్నామాకి వెళ్తారో, ఫలక్నామా నుంచి వీళ్ళు ఎప్పుడు శంషాబాద్ వెళ్తారు. సో ఇదంతా ఒక లాంగ్ స్టోరీ అనమాట. సో దీనికి సంబంధించి కూడా నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకంటే
దాని రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయో, ఆ ఇన్వెస్ట్మెంట్స్లో చేంజెస్ ఎలా ఉంటాయి, ఇవి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నేను ఇదివరకు చెప్పినట్టుగా ఇది కేవలం ఒక బ్రీఫ్ పాయింట్స్తో కూడుకున్న వీడియో. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ న్యూట్రల్ అనే పాయింట్స్ మీద నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నాకైతే కొన్ని పాయింట్స్ నచ్చాయి, కొన్ని పాయింట్స్ నచ్చలేదు. ఓవరాల్గా అయితే అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే నేను ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు నేను ఒక వీడియో చేశాను, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పి చాలామంది భయపడ్డారు. కానీ అంత భయపడవలసిన అవసరం లేదని చెప్పి నేను ఒక వీడియో చేశాను. సో మనం అనుకున్నట్టుగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి చేంజ్ అయిన తర్వాత మార్కెట్లో క్రాష్ అయితే అవ్వలేదు. అలా అని చెప్పి పాజిటివ్ న్యూస్లు కూడా పెద్దగా రాలేదన్నమాట. సో దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. మనం కొంత టైం ఆగితే మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక ఐడియా మనకి ఇంకా బెటర్గా వస్తుంది. దానికి సంబంధించి నేను వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో మీకు షేర్ చేస్తాను. సో మీరు ఇప్పుడు ఈ వీడియో ఒక కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం ఫ్యూచర్లో చేయబోయే వీడియో యొక్క అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. అండ్ ఫైనల్గా నేను మీకు అడగదలుచుకుంది ఒకటే, మీరు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి 5కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 4, 3, 5? అది మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మనం దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వెల్త్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అర్థం చేసుకుందాం. పొలిటికల్ వ్యూస్ కానీ పొలిటికల్ పాయింట్స్ కానీ డిస్కస్ చేయొద్దు. అండ్ మీరు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే లేదా గవర్నమెంట్కి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కూడా పాజిటివ్ అండ్ ఒబీడియంట్గానే చెప్పండి. ఏదో అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ అన్నెసరీ లాంగ్వేజెస్ కానీ మెన్షన్ చేయడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు ఒకవేళ వ్యాలిడ్ పాయింట్స్ చెప్తూ ఉంటే దానికి తగ్గట్టుగా మన ఛానల్ ద్వారా మరింత దానికి సంబంధించిన డిస్కస్ చేయడము కానీ గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా మనం చేద్దాం. డెఫినెట్లీ మీ యొక్క పాజిటివ్ ఒపీనియన్స్ని లేదా మీ నెగిటివ్ ఒపీనియన్స్ని పొలైట్ వేలో మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంతటితో ఈ వీడియోకి సెలవు. నేను మీ సత్య సంతోష్ సత్యమేవ జయతే.